రాష్ట్రంలో ఆటో లారీ టిప్పర్ డ్రైవర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వారికి నేడు పండుగ కాదు దండగ రోజుగా గుర్తు ఉండేలా చేశారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య మండిపడ్డారు. మచిలీపట్నం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పార్టీల ఎన్నికల ముందు డ్రైవర్ల కోసం మేనిఫెస్టోలో ప్రకటించిన దానికి నేడు చేస్తున్న దానికి ఏమాత్రమైన సంబంధం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అర్హులైన లక్షలాది మంది ఆటో డ్రైవర్లు, లారీ టిప్పర్ డ్రైవర్లకు ఈ ప్రభుత్వం వంచన మిగిల్చిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు మేనిఫెస్టోలో చెప్పినట్లుగా వాహన మిత్ర ద్వారా అర్హులైన ప్రతి ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సీఎంగా వైఎస్ జగన్ అండగా నిలిచారని గుర్తు చేశారు. నేడిచ్చిన మాట నిలబెట్టుకోలేని దుస్థితిలోనూ తమ గొప్పతనాన్ని సిగ్గు లేకుండా చంద్రబాబు చాటుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, చంద్రబాబు, పవన్, లోకేష్లు 3 కాకి చొక్కాలు వేసి ఆటో డ్రైవర్ల సేవలు అనే పేరుతో ఈరోజు ఓ భారీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి స్త్రీకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటూ ఎన్నికలకు ముందే ఈ కూటమి ప్రభుత్వం పార్టీలు ప్రచారం చేశాయి. మహిళలు స్వేచ్ఛగా ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయవచ్చంటూ సాక్షాత్తు చంద్రబాబు ఉదురగొట్టారు. ఎన్నికలు అయిపోయి ఏడాదైనా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఉచిత బస్సు ఊసే ఎత్తలేదు. దీనిపై వైఎస్ఆర్సీపీ పలుసార్లు కూటమి ప్రభుత్వాన్ని నిలదీసింది. చెప్పండి, డ్రైవర్కి చెప్పండి, టికెట్ అడిగితే తోలు తీస్తాను. మీరు శ్రీశైలం వెళ్ళాలా, కాళహస్తి వెళ్ళాలా, మీరు అక్కడికి వెళ్ళాలా, మీరు భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళాలా, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడట్లా. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీ ఇష్టం వచ్చిన చోట వెళ్ళొచ్చు. కాలక్షేపానికి కూతురింటికి వెళ్ళాలంటే కూతురింటికి వెళ్ళొచ్చు, కాలక్షేపానికి తోడుకోళ్ళ ఇంటికి కూడా, తోడుకోళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళొచ్చు అని చెప్పి వెనకటికి సామెత ఉంది. తోసితోయినమ్మ తోడుకోళ్ళ పుట్టింటికి వెళ్ళిందని చెప్పి పెద్దలు చెప్పేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అది సామెత. నేను నిజం చేస్తున్నా మీ నారా చంద్రబాబు నాయుడిని. మీరు కావాలంటే సరదా పుడితే తోడుకోళ్ళ గారు పుట్టింటికి కూడా వెళ్ళండి అని చెప్పారు. బాగున్నాయి. ఎన్నికలు అయిపోయినాయి. ఆ బస్సు లేదు, ఫ్రీ బస్సు లేదు, ఎక్కడికి పడితే అక్కడికి కాళహస్తి లేదు, తిరుపతి లేదు, శ్రీశైలం లేదు, విశాఖపట్నం లేదు. ఆ పరిస్థితిలో నడుస్తూ ఉంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి రచ్చ చంద్రబాబు నాయుడు బస్సు ఎక్కడి దాకా వచ్చింది, ఫ్రీ బస్సు ఏది, మేము మా పుట్టింటికి వెళ్ళాలని చెప్పని. అలాగే తిరుపతిలో కొంతమంది ఆడపిల్లలు బస్సు ఎక్కి చంద్రబాబు నాయుడు వీడియో చూపించి ఆయన గవర్నమెంట్లోకి రాగానే మేము బస్సు ఎక్కేయండి, చంద్రబాబు పేరు చెప్పండి, అడిగినోడు తోలు తీస్తా అని చెప్పాడంటే వాళ్ళేమో మా ఉద్యోగాల పోతాయి అమ్మ, భలే చంద్రబాబు ఇవన్నీ వీళ్ళని చంద్రబాబుని నమ్ముకుని ఎవడోటేసాడండి, ఎందుకు కొట్టేసి మమ్మల్ని అడుగుతారేంటమ్మా వాళ్ళు వాళ్ళ ఆటో వాళ్ళు, ఎవరు బస్సు డ్రైవర్లు, ఆర్టీసీ ఉద్యోగస్తులు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు, అన్ని రాజకీయ పక్షాలు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఒక ఆట ఆడుకునే పరిస్థితికి వచ్చేప్పుడు